మంగ్లీ మంది కాదు కదా, మన మంగ్లీ కదా అని చెప్పేసి నమ్మి దాదాపు 150 కోట్లు ఒకరు భూమి అమ్మి పెడితే ఉంటే కొంతమంది పుస్తలు తాడు. మైక్రో ఫ్రాడ్ అనేది నీకు తెలియదు. కొన్ని ఎట్లున్నాయంటే వేలు నోట్లో పెడితే దీన్ని కొరకలన్నా సపరి అన్న అర్థమైతలేదు అనే విధంగా నువ్వు మాట్లాడతావు. మధుతో నాకు సంబంధం లేదని చెప్పినటువంటి మంగ్లీ మధు మా తమ్ముని మిత్రుడే అని చెప్పేసి ఎట్లా మళ్ళా ఒప్పుకున్నావు? బాధితులకు అండగా ఉంటానని చెప్పినటువంటి మంగ్లీ కాల్ చేపించి ఏం చెప్పినావు? ఆ వీడియోలు డిలీట్ చేయండి అని చెప్పినావు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినటువంటి అడ్వకేట్ ఏమైపోయాడు? ఈ వీడియోలు బయటకు వచ్చినప్పుడు కొన్ని ఛానల్లో డిలీట్ చేయించే ప్రయత్నం ఎందుకు చేసినావు? ఎందుకని చెప్పేసి నువ్వు పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన తర్వాత సుబ్బారావును అవమానించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సెంటిమెంట్ కాదు కావాల్సింది, వాస్తవాలు బయటకు రావాలి. నమస్తే అందరికీ. చట్టం ఎవరికి చుట్టం కాదు అని చెప్పేసి నినాదాలు ఇస్తూ ఉంటారు. అన్యాయానికి గురైన ప్రతి ఒక్కరికి అండగా నిలబడేది ఈ చట్టం అని చెప్తారు. కానీ మొన్న అడ్వకేట్ సుబ్బారావు విషయంలో జరిగినటువంటి విషయం తర్వాత చట్టం కొంతమందికి చుట్టంగా మారిపోయిందని చెప్పేసి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మంగ్లీ ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ మెట్లెక్కిందో దాని తర్వాత సుబ్బారావుకు అప్పటి వరకు ఇచ్చినటువంటి మర్యాద కావచ్చు, ఆయన ఒక అడ్వకేట్ అన్న గుర్తింపు కావచ్చు, అవన్నీ కూడా పోలీసులు మర్చిపోయారు. బాధితులకు అండగా నిలబడేటువంటి సుబ్బారావును పోలీస్ స్టేషన్కి బాధితుల తరపున వస్తూ ఉంటే మద్యం తాగాడన్న నెపంతో మద్యం ఎంత మోతాదులో తీసుకున్నాడనే ఒక పరీక్ష చేశారు. అది డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో చేయాల్సిన ఆల్కహాల్ టెస్ట్. మరి ఎందుకని చెప్పేసి పోలీస్ స్టేషన్ లోపల చేశారు. పోలీసులు కొంత క్లారిటీ ఇవ్వాలి. అరుస్తున్నాడని చెప్పేసా, లేదంటే మాట్లాడుతున్నాడని చెప్పేసా, లేదంటే ఆయనను చూస్తూ ఉంటే తాగొచ్చిన వ్యక్తిలాగా కనిపించాడనా? అది ఎక్కడైతే పాజిటివ్ వచ్చిందని చెప్తా ఉన్నారో ఆ సందర్భంలో అది పూర్తి స్థాయిలో డ్రైవ్ చేయడానికైతే అనుమతి ఉంది అని చెప్పారు. అంటే ఆ మోతాదులో 29% వస్తే మాత్రం డ్రైవ్ చేయొచ్చు, కానీ మాట్లాడకూడదా పోలీస్ స్టేషన్లో? ఎంతమంది అడ్వకేట్లకు, ఎంతమంది సింగర్ మంగ్లీతో వచ్చినటువంటి అడ్వకేట్లకు ఆ టెస్ట్ ఏమైనా చేసే ప్రయత్నం చేసిర్రా? అంటే మంగ్లీ డబ్బులకు, లేదంటే మంగ్లీకి ఉన్నటువంటి పేరుకు పోలీసులు దాసోహమై అటువైపు వెళ్ళారా? ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రజల నుండి వస్తూ ఉన్నాయి. సరే, మంగ్లీ వర్సెస్ సుబ్బారావు కేసుగా నిన్నటి వరకు నడిచింది. ఇందులో కొంత మార్పు వచ్చి మంగ్లీ పోలీస్ వర్సెస్ సుబ్బారావుగా మారిపోయింది. అసలు మంగ్లీ తప్పు చేసిందా చేయలేదా? ఒక కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తే బాధితులు క్లియర్గా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మరి పోలీసులు ఇప్పటివరకు ఎట్లాంటి సమాచారం రాబట్టారు బాధితుల నుండి? మధు అనే వ్యక్తిని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేసి విచారణ పూర్తి స్థాయిలో జరపలేదో పోలీసులు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇక దీని తర్వాత మంగ్లీ గారు బయటకు వచ్చి కన్నీరు పెడతా ఉన్నారు. నిజంగా ఆడబిడ్డ కన్నీరు అందరికీ అరిష్టమే. అట్లా అని చెప్పేసి తప్పులు చేసిందా తప్పు చేయలేదా నిర్ధారణ కాకముందుకే మంగ్లీని మంచిదని చెప్పేసి అననికో, లేదంటే అందరికి చెప్తా ఉంది కదా నేను మీ మంగ్లీని అని చెప్పేసి, నువ్వు మా మంగ్లీవి అనే ఆ ప్రజలంతా నమ్మిరు. మరి వాళ్ళ పక్షాన నిలబడతా అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు గతంలో ఏమైనాయి? ఈరోజు వచ్చి కేసు పెట్టినా అని చెప్తా ఉన్నావు కదా, కొన్ని నీ మాటలు వినే ప్రయత్నం చేద్దాం. దానికి ఒక్కొక్క సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఒక్కొక్క వీడియో చేసుకుంటే ఏదో సెంటిమెంట్ గెయిన్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు, కానీ సెంటిమెంట్ కాదు కావాల్సింది, వాస్తవాలు బయటకు రావాలి. సెంటిమెంట్ కాదు కావాల్సింది, వాస్తవాలు బయటపడాలి. నిజంగా దొంగ ఎవరో బయటపడాలి. దాదాపు 150 కోట్లు ఒకరు భూమి అమ్మి పెడితే ఉంటే కొంతమంది పుస్తలు తాడు ఇవన్నీ తాకట్టు పెట్టి, అరే మంగ్లీతో బిజినెస్ ఆపర్చునిటీ అంటే మాకు కూడా ఒక మంచి పేరు ఉంటుంది, లాభాలు ఉంటాయని చెప్పేసి నమ్మి అందులో ఇన్వెస్ట్ చేసిరు. సరే, స్వయంగా నీకు ఇవ్వలేదు, ఎవరో నీ పేరు మీద వచ్చి ఇవ్వడం వాళ్ళ తప్పే. మరి ఈ విషయం నీ దృష్టికి వచ్చినాక ఎందుకు దీన్ని ఖండించలేదో ఒక క్లారిటీ ఇవ్వాలి. ఒకసారి నీ మాటలు వినే ప్రయత్నం చేద్దాం, దాని తర్వాత పూర్తి స్థాయిలో ఒకసారి మాట్లాడదాం. ఇంకా ప్రజలకు మీ మంగ్లీగా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. చట్టం ఎవరికి చుట్టం కాదు, ఎవరు చేసినా శిక్షార్హులే. ఈ మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు తెలియదు. అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశాను అనే అభియోగాలు నాపై రావడం నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది.
సేమ్ ఇదే చెప్తా ఉన్నాం. మైక్రో ఫ్రాడ్ అనేదే నీకు తెలియదు. కొన్ని ఎట్లున్నాయంటే వేలు నోట్లో పెడితే దీన్ని కొరకలన్నా సపరి అన్నా అర్థమైతలేదు అనే విధంగా నువ్వు మాట్లాడతావు. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. అవగాహన కల్పించే స్థాయిలో నువ్వు ఉండి ఆ ఫ్రాడ్ గురించే నువ్వు చేయలేదని చెప్పాలి. కానీ అసలు అది ఏంటిదో నాకు తెలియదు, ఆ పదమే నేను ఇప్పటి వరకు వినలేదు అనే మాటలు మాట్లాడుతూ ఉన్నావు చూడు. అక్కడ చిన్న ఒక కన్ఫ్యూజన్ వస్తూ ఉంది. నన్ను ఆదరిస్తున్న తెలుగు కుటుంబ సభ్యులకు మళ్ళీ చెప్తున్నా, చెప్పాల్సిందే, ఎలాంటి తప్పు చేయలేదు. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధము లేదు. అబద్ధాన్ని అబద్ధమని చెప్పి ఇంత గొంతు చింపుకొని చెప్తున్నా కూడా నాపై బురద చల్లడం ఆగడమే లేదు. అందుకే అబద్ధం అని చెప్పేసి చెప్పడానికి కూడా ఆమె మీద విమర్శలు ఆగట్లేదు అని చెప్పేసి ఆమె చెప్తా ఉంది. అది ఎప్పుడు చెప్పాలి? నీ పైన ఎప్పుడైతే ఆరోపణ వచ్చిందో అప్పుడే దాన్ని కడిగి పారేయాలి. అరే ఎవడో నా పేరు తీస్తూ ఉన్నాడు, నా పేరు వాడుకొని డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి, ఇప్పటి వరకు మోసపోయిన వాళ్ళకు నేను అండగా నిలబడతా అని చెప్పేసి నీ పైన ఎప్పుడైతే ఆరోపణ వచ్చిందో అప్పుడే చెప్తే ఇంకొంచెం బాగుంటుండే. ఇంకా ప్రతి చేతిలో ఉన్న మొబైల్ కు రిమోట్ కు నా మొర చెప్పుకుంటున్నాను. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా బాధితులకు న్యాయం జరిగేందుకు దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మంగ్లీ ఎలాంటి తప్పు చేయదు కూడా. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదంలో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. మధు నాయక్ ను మా కమ్యూనిటీ ప్రోగ్రామ్ లో భాగంగా నన్ను నా తమ్ముడు శివాను కలిసిన మాట వాస్తవమే. మరి మొన్న ఏమని చెప్పినావు? మధు అనే వ్యక్తి అసలు నాకు తెలియదు. ఎక్కడైనా నేను ప్రోగ్రాంలో షో చేసినప్పుడు అక్కడెక్కడైనా ఫోటోలు దిగి ఉండొచ్చు, కానీ అనేక మంది దిగుతారు, అందులో ఇతను ఒక్కడు. అసలు మధు నాయక్ అనే వ్యక్తే నాకు తెలియదు అని చెప్పేసి కొట్టి పారేసినాం మొన్న. ఈరోజేమో నా తమ్ముడి ఫ్రెండు. ఓకే, అతను చేసే వ్యాపార వ్యవహారాలు, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి సమాచారంపై నాకు ఎలాంటి అవగాహన లేదు. ఈ కేసు విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే నేనే స్వయంగా వెళ్లి అడ్వకేట్ సుబ్బారావుతో పాటు రమావత్ మధుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన. ఎప్పుడు చేసినావు ఈ కేసు? మొన్న 4 రోజుల క్రితము పంజగుట్ట పోలీస్ స్టేషన్లో చేసినావు, ఏప్రిల్లో. ఎవరిపైన? అడ్వకేట్ సుబ్బారావు పైన, మధు పైన, ఇంకెవరిపైన చేసినా అని చెప్పి చెప్తా ఉన్నావు. ఈ ఇష్యూ బయటకు ఎప్పుడు వచ్చింది? దాని గురించి మాట్లాడదాం. తప్పు చేసిన ఏమంటా ఉంది? ఈ విషయం నా దృష్టికి రాగానే నేను వెళ్ళి వాళ్ళిద్దరిపైన కంప్లైంట్ చేసినా, కేసు పెట్టినా, తప్పు ఎవరు చేసినా వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిందే అని చెప్పి చెప్తా ఉంది. ఒక్క నిమిషం ఒక వీడియో చూపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఏప్రిల్లో ఆమె కేసు పెట్టింది. వాస్తవానికి మరి ఈ కేసు ఎప్పుడు బయటకు వచ్చింది? మరి అప్పుడెందుకు మౌనంగా ఉంది? ఇది అడ్వకేట్ సుబ్బారావు బాధితులతోని ఆయన అడ్వకేట్ సుబ్బారావు ప్రెస్ మీట్ పెట్టింది. ఎప్పుడు? డేట్తో సహా చెప్తా, మార్చి 30 నాడు. దీనికంటే ముందు ఇంకో వీడియో కూడా వచ్చింది. ఊరు నుంచి వచ్చిన వీళ్ళందరూ ఎలా అనుకుంటారు? అమ్మ నిజంగానే ఇది కోట్లలో బిజినెస్. నిజంగా ఈ రమావత్ మధు అనే ఒక వ్యక్తికి ఇది కోట్లలో డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు మార్చి 21 రోజు అధిక వడ్డీ ఆశ ఏది ఈయన కంప్లైంట్ చేసి ఏదైతే మీడియా ముందుకు వచ్చి 150 కోట్ల స్కామ్ అని చెప్పేసి ఎప్పుడైతే మొదటిగా మాట్లాడినటువంటి వీడియో ఇది. ఎంటర్ప్రైజెస్ అనే ఒక కంపెనీని ఫేక్ అది ప్లస్ టీవీ దాదాపు ఒక 5 ఛానల్లో మాత్రమే ఆ రోజు అప్లోడ్ అయింది. అప్లోడ్ అయితే నువ్వేం చేసినావు మరి ఆ రోజు కంప్లైంట్ ఇవ్వకుండా? ఏప్రిల్లో ఎందుకు కంప్లైంట్ ఇచ్చినావు? అది దాదాపు ఒక 20 రోజుల తర్వాత. నీకు తెలిసిన వెంటనే నీకు సంబంధం లేదని తెలిస్తే నువ్వు కంప్లైంట్ ఆ రోజు ఇవ్వాలి కదా. మరి ఎందుకని చెప్పేసి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఒక నాయకునితోని, సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఒక బీజేపీ నాయకునితోని, ఈ మధ్య కాలంలో నాకు సినిమా తీసినటువంటి డైరెక్టర్తోని, తెలంగాణ ఉద్యమాల్లో కీలకంగా పనిచేసినటువంటి ఒక ఉద్యమకారునితో, వీళ్ళందరితోని నువ్వు ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది? చర్చలు జరపాల్సిన అవసరం ఏముంది? కొన్ని ఛానల్లో వీడియోలు అప్లోడ్ అయితే ఆ వీడియోలు స్వయంగా దగ్గరుండి డిలీట్ చేయించినావు. మరి ఏం అవసరం అని చెప్పేసి ఆ వీడియోలు డిలీట్ చేయించినావో
క్లారిటీ ఇవ్వాలి. ఒకటి తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, నువ్వు చేస్తున్నావు, తప్పు చేసావని చెప్తలే, కానీ నీ పేరును రాకుండా చేయడానికి చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు. మరి గతంలోనే డైరెక్టర్ వేణు ఉడుగులతోని నువ్వు కాల్ చేయించినావు. కాల్ చేయించి ఏం చెప్పినావు? ఆ వీడియోలు డిలీట్ చేయండి అని చెప్పినావు. బాధితులకు అండగా ఉంటానని చెప్పినటువంటి మంగ్లీ మరి ఆ రోజు ఎందుకు వేణు ఉడుగులతోని ఫోన్ చేయించి కాంప్రమైజ్ చేయించే ప్రయత్నం చేసింది? సరే, వేణు ఉడుగుల కాంప్రమైజ్ కాదు, బాధితులకు ఏదో ఒక రకంగా న్యాయం చేయండి, మధు అనే వ్యక్తిని పోలీసులకు పట్టియండి అని చెప్పిన సెకండరీ ముచ్చట. మరి ఆ రోజే మధుతో నాకు సంబంధం లేదు, మధు అనే వ్యక్తి నా పేరు మీద ఇట్లాంటి ఫ్రాడ్ చేస్తూ ఉన్నాడు, ఇప్పటివరకు నష్టపోయిన వాళ్ళకు అండగా నిలబడతా, ఇక పైన నష్టపోయే వాళ్ళు అట్లాంటి వ్యక్తులను నమ్మకండి, నేను ఎట్లాంటి బిజినెస్ చేయడం లేదు, నేను ఎట్లాంటి వ్యాపారాలకి దిగి ఎట్లాంటి పెట్టుబడులు పెట్టడం లేదు అని చెప్పేసి ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయింది మంగ్లీ? ఒకసారి సమాధానం కావాలి. ఇంకేమంటా ఉన్నావు? అండ్ గ్యాంగ్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, బాధితులకు న్యాయం చేయాల్సిందే. ఈ కేసులో మోసగాళ్లను, బాధితుల అంశాలను పక్కన పెట్టి నాపై, నా కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు వ్యక్తులు కావాలని హేమకాంత్ రెడ్డి, సుబ్బు అడ్వకేటు, మధు నాయక్, నిజానికి మైక్రో ఫైనాన్స్ అనే వ్యవహారంలో నష్టపోయింది బాధితులతో పాటు నేను కూడా ఒక బాధితురాలనే. రైట్. వాళ్ళు అమాయకులు డబ్బులు పోగొట్టుకున్నారు, నేను పేరుని నష్టపోయాను. ఈ వివాదం తెరపైకి వచ్చినప్పటి నుండి ప్రతి క్షణం నా కుటుంబ సభ్యులు, నేను చేయని తప్పుకు బద్నామయ్యి మానసిక క్షోభకు గురి అవుతున్నాం. సో దయచేసి ఆలోచించండి. నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా, నన్ను నిందించడానికి మైక్రో ఫైనాన్స్ కంపెనీ ఏమైనా నాదా? ఆ కంపెనీకి నేనేమైనా డైరెక్టరా? కాదు. ఆ కంపెనీలో నాకేమైనా షేర్ ఉందా? లేదు. అసలు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి అని నేనేమన్నా ఎక్కడైనా చెప్పానా? చెప్పలేదు. బాధితులు నేరుగా నాకేమైనా డబ్బులు ఇచ్చిర్రా? ఇయ్యలేరు. ఎవరో నా పేరు వాడుకుంటే నాకేం సంబంధం? సో దయచేసి మీడియా మిత్రులారా, ప్రజలారా అందరూ దయచేసి ఆలోచించండి. ఇది మంగ్లీ మాట్లాడుతున్నటువంటి మాటలు. సరే, మంగ్లీ గారు చివరిలో ఏమంటా ఉంది? ఎవరికైనా బాధితులకు స్వయంగా నేను డబ్బులు తీసుకున్నానా, ఎక్కడైనా నేను ఇందులో పెట్టుబడి పెట్టానని చెప్పానా, అందులో నా వాటా ఉందా, ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతా ఉంది. ఎట్లా ఉంది అని చెప్పేసి అంటే, సరే నువ్వు నిజంగా వాస్తవానికి ఈ కంపెనీ నీదా లేదా అనేది తేల్చాల్సింది న్యాయస్థానం తేల్చాలి. కానీ దానికంటే ముందు నువ్వు చేసినటువంటి పొరపాట్లు ఈరోజు బలంగా నీకు సంబంధం ఉంది, ఖచ్చితంగా ఇందులో మంగ్లీ వాటా ఉంది అని అనుమానాలు రేకెత్తే విధంగా నువ్వు చేసినటువంటి కొన్ని ప్రయోగాలు ఉన్నాయి. ఇలా మొట్టమొదటిసారి నీ తరపున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినటువంటి అడ్వకేట్ ఏమైపోయాడు? సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టే కంటే ముందు ఈ వీడియోలు బయటకు వచ్చినప్పుడు కొన్ని ఛానల్లో డిలీట్ చేయించే ప్రయత్నం ఎందుకు చేసినావు? మా ప్రశ్నలకు కూడా నువ్వు సమాధానం చెప్పాలి మంగ్లీ గారు. ఒక కాంగ్రెస్ నాయకునితోని, ఒక బీజేపీ నాయకునితోని, ఒక ఉద్యమకారునితోని, ఒక సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తితోని నువ్వెందుకు ఫోన్లు చేయించి ఆ వీడియోలను ఆపేయాలని చెప్పేసి అంటూ ప్రయత్నాలు చేసినావు? ఒక క్లారిటీ ఇవ్వాలి. మరి ఆ రోజే ఒక వీడియో చేసి మధుకు నాకు సంబంధం లేదు, ఎట్లాంటి బిజినెస్ నేను చేయట్లేదు, నా మీద వస్తున్నటువంటి వార్తలన్నీ అవాస్తవం అని చెప్పేసి ఎందుకు స్పందించలేదో చెప్పాలి. ఈరోజు 10 ప్రశ్నలు అడిగే కంటే ముందు ఆ రోజు ఒక వీడియో చేస్తే సమస్యనే సాల్వ్ అవుతుండే. ఈరోజు మంగ్లీ పేరు బలంగా వినిపిస్తూ ఉంది. కొంతవరకు మేము కూడా అనుకున్నాం, అరే మా ఎస్టీ బిడ్డ కాబట్టి ఆమె పేరు అంచలంచలుగా ఎదుగుతుంటే ఓర్వలేని కొంతమంది చేస్తున్నటువంటి పనే ఇది అని చెప్పేసి అనుకున్నాం. కానీ మోసపోయిన బాధితుల్లో అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. మోసపోయిన బాధితుల్లో నీకంటే నిరుపేదరికం నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మోసపోయిన వాళ్ళలో పుస్తలు అమ్ముకొని బిడ్డ పెళ్ళికి అని చెప్పేసి దాచుకున్న డబ్బును సైతం లాభాలు వస్తాయేమో నా బిడ్డ పెళ్ళి ఇంకా ఘనంగా చేస్తూ మంగ్లీ మంది కాదు కదా, మన మంగ్లీయే కదా అని చెప్పేసి నమ్మి అందులో పెట్టుబడి పెట్టిరు. ఇక్కడ వాళ్ళు స్వయంగా నీతో మాట్లాడకుండా పెట్టడం వాళ్ళ తప్పే. మీ తమ్ముని చూసినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక ఫ్లాట్లో డబ్బులు ఇవ్వంగా అందులో ఆ ఫ్లాట్లో మీ చెల్లి మీరు ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు.
ఇవన్నీ అవాస్తవాలు అయితే బాధితులను కలవండి, నేరుగా బాధితులను కలిసే ప్రయత్నం చేయండి, వాళ్ళతో ఒక క్లారిటీ ఇవ్వండి, వాళ్ళ పక్షాన నిలబడండి. ఈరోజు మంగ్లీ అనుకుంటే సిపి సజర్నాథ్ దగ్గర కూడా కూర్చోగలుగుతుంది క్షణాల్లో. ఇంకా గట్టిగా తలుచుకుంటే తెలంగాణ డీజీపీ దగ్గర సైతం కూర్చోగలుగుతుంది. మరి ఎందుకని చెప్పేసి కేసు ఇంకా ముంగడికి మూవ్ అవ్వట్లేదు? ఎందుకని చెప్పేసి నువ్వు పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన తర్వాత సుబ్బారావును అవమానించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఎందుకని చెప్పేసి నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత వీళ్ళను పెయిడ్ ఆర్టిస్టులను చేసిర్రు? ఎందుకని చెప్పేసి బిగ్ బాస్ కోసం వెళ్ళడానికి, బిగ్ బాస్లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, ఫేమస్ కావడానికి కేసులు వాదిస్తూ ఉన్నాడు, నా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఎందుకు చెప్పినావు? మధుతో నాకు సంబంధం లేదని చెప్పినటువంటి మంగ్లీ మధు మా తమ్ముని మిత్రుడే అని చెప్పేసి ఎట్లా మళ్ళా ఒప్పుకున్నావు? మధుతో ఒక వీడియో చేయించు అని చెప్పేసి వేణు ఉడుగులా చెప్పినప్పుడు ఎందుకని చెప్పేసి ఆ వీడియో చేయించకుండా అడ్వకేట్తో ప్రెస్ మీట్ పెట్టి మిగతా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినావు? లీగల్గా వెళ్తా అని చెప్పినటువంటి మంగ్లీ ఎంతమంది పైన ఇప్పటివరకు లీగల్గా వెళ్ళింది? ఇవన్నీ కూడా మంగ్లీ పైన అనేక అనుమానాలను కూడగడతా ఉంది, అనేక ప్రశ్నలకు తావిస్తూ ఉంది. అమ్మ మేము కూడా దండం పెడతా ఉన్నాం, ఎందుకంటే ఈ కేసు మొట్టమొదటిసారిగా ఈ సమాజం ముందు పెట్టింది మా డిజిటల్ మీడియానే. మా టీంలో ఉన్నటువంటి కొన్ని ఛానల్ మాత్రమే ఈ కేసులు ముందుకు తీసుకొచ్చినాయి. నువ్వు కాల్స్ చేసినప్పుడు మాకు కూడా కాల్స్ వచ్చినాయి, అరే వీడియో డిలీట్ చేయమంటుంది పాపం మంగ్లీ అని చెప్పేసి. మేము కూడా అయ్యో ఆమె పాత్ర లేదేమో, మరి మధుతో ఒక వీడియో చేయించి మంగ్లీ గారికి సంబంధం లేదు, ఈ బిజినెస్ పెట్టింది స్టార్ట్ చేసింది మొత్తం నేనే, డబ్బులు నా దగ్గర ఉన్నాయి, బాధితులకు సమాధానం చెప్పాల్సింది నేను అని చెప్పేసి ఒక వీడియో చెప్పమని చెప్తే అడ్వకేట్తో ప్రెస్ మీట్ పెట్టించి రెచ్చగొట్టాం. అందుకే మేము కూడా చేతులెత్తి జోడించి చెప్తా ఉన్నాం, బాధితులకు న్యాయం జరిగే దిశగా మీరు రండి, బాధితులతో కూర్చోండి, బాధితులతో కలిసి మధు ఇంటికి వెళ్ళండి, నా పేరు వాడుకొని ఈ దొంగ, ఈ లుచ్చ, ఈ లఫంగి అక్రమాలు చేసిండు, నా పేరు పోతా ఉంది, వీళ్ళ డబ్బు పోతా ఉంది, వాళ్ళ ప్రాణాల మీదకి వస్తూ ఉంది ఈ సమస్య, ఖచ్చితంగా మధును బయటకు గుంజుకురావాల్సిందే గల్లాబట్టి వాళ్ళ రూపాయికి రూపాయి వసూలు చేసి ఇచ్చే బాధ్యత మీరు తీసుకోండి. అప్పుడు మేమే అంటాం వరేవా మంగ్లీ అని చెప్పేసి, బాధితులకు అండగా నిలబడేటువంటి మంగ్లీ దేవత అని చెప్పేసి మేమే పెద్ద పెద్ద థంబ్నెయిల్స్ పెడతాం. అప్పటి వరకు ఖచ్చితంగా దీని పూర్తి బాధ్యత నువ్వు వహించాలి. ఎందుకు వహించాలి? నీ పేరు వచ్చినందుకు కాదు, ఈ మధ్యలో నువ్వు ప్రయత్నాలు చేసినావు కదా వీడియోలు డిలీట్ చేయడానికి, దానికోసమన్నా పూర్తి బాధ్యత నువ్వు వహించాలి. లేదు అని చెప్పేసి అంటే ఇట్లాంటి వీడియోలు ఇంకా బాధితులు పెడుతూనే ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, అప్లోడ్ అయితేనే ఉంటాయి. సో దీన్ని కొంత డైవర్ట్ చేసే ప్రయత్నాలు శాటిలైట్ మీడియా కూడా చేస్తూ ఉంది. ఖచ్చితంగా వాస్తవాలను వాస్తవంగానే చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, మేము కూడా చూపిస్తాం కూడా. బాధితులు ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు వాళ్ళతో ఖచ్చితంగా మనం అడుగులు వేస్తాం. ఎవరికి వత్తాసు పలుకుతూ ఎవరికి భజన చేయాల్సిన అవసరం ఇంత కూడా మనకు లేదు. మంగ్లీ గారికి కూడా హాని చేయాలన్న ఉద్దేశం 100% మనకు లేదు. కానీ అక్కడ బాధితుల పక్షాన మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాం కాబట్టి ఇందులో ప్రధాన సూత్రధారిగా మంగ్లీ ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి మంగ్లీ పేరు ఇందులోకి వస్తూ ఉంది. నిజంగానే ఫేమస్ ఉన్నోళ్ళు మంగ్లీ కంటే ఇంకా 100 రెట్లు ఫేమస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరి పేరు తీయలేము. కేవలం మంగ్లీ పేరు వచ్చిందంటే ఎంతో కొంత మంగ్లీ పాత్ర 100% ఉండే ఉంటుంది. ఆమె ఫేమ్ వస్తుందనో ఏదో ఆమె పేరు తీస్తున్నారంటే అది ఖచ్చితంగా అవాసం. వాస్తవాన్ని గ్రహించాలి, నిజాన్ని త్వరలో బయట పెట్టాలి పోలీసులు కూడా అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చట్టం ఎవడి చుట్టం కాదన్నది నిరూపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా. చూస్తుండండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ ఎవరివన్.